నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు? ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి సందర్భాల్లో కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసినా వెంటనే మ్యూట్ మోడ్ ఆన్ చేయడానికి రీజన్ ఏంటి? ప్రజెంట్ పూర్తిగా చెన్నైకే పరిమితమైన రోజాను గతం వెంటాడుతోందా? ఆడదాం ఆంధ్రాపై ఎంక్వైరీ ఆడేసుకుంటానని అంటోందా? ఆటలో నెక్స్ట్ పడే వికెట్ ఏది? పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అనగానే ఎక్కువ మందికి టక్కున గుర్తుకొచ్చే పేరు ఆర్కే రోజా. ఆమె మాటలు చేతలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన రోజా ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పొలిటికల్ అజ్ఞాతవాసయ్యారు. తన నోరే తనకు ప్లస్ అని బాగా నమ్మే మాజీ మంత్రికి చివరికి ఆ నోరే శాపమైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఇష్టానుసారం నోరు పారేసుకోవడం, ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా దూషించడం లాంటి చర్యలతో ఆమె తన స్థాయిని తానే దిగజార్చుకున్నారని, ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారన్నది పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న టాక్. అంతేకాకుండా మంత్రయ్యాక ఆమె చేసిన హంగు, ఆర్భాటం, స్థానిక నేతలతో తలెత్తిన విభేదాలు అన్నీ కలగలిసి ఎన్నికల్లో గట్టి దెబ్బే కొట్టాయంటారు. ఓటమి తర్వాత పూర్తిగా చెన్నైకి మకాం మార్చారు రోజా. అయినా గత తప్పిదాలు ఇప్పుడు ఆమెను వెంటాడబోతున్నాయా అన్న డౌట్స్ వస్తున్నాయట పొలిటికల్ పండిట్స్కు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు వైసీపీ నేతలు. పోలింగ్ సమయంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు బుక్ చేశారు. ఇక టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇప్పటికే జైలుకెళ్లారు ఆయన కొడుకు. అటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం సహా ఇతర భూ అక్రమాల కేసులు ముసురుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటిక రోజా వంతొచ్చిందా అన్న చర్చ మొదలైందట. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర క్రీడా కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగంపై చంద్రబాబు సర్కారు ఫోకస్ పెట్టింది. వివిధ క్రీడా సంఘాలు, సీనియర్ క్రీడాకారులు చేసిన ఫిర్యాదులపై చర్యలు మొదలైనట్టుగా తెలుస్తోంది. సిఐడి దర్యాప్తు మొదలవడంతో అప్పటి క్రీడా మంత్రి రోజా మీద యాక్షన్ ఉండొచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు 150 కోట్లతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆటగాళ్లకు కిట్లు కొనుగోలు కోసం 40 కోట్లు, కేవలం బ్రోచర్లు, జెర్సీలు, టోపీలకే 4 కోట్లు ఎలా ఖర్చయ్యాయన్నది ఎంక్వైరీ మొదలైంది. పోనీ ఆ కొన్నవేమైనా నాణ్యంగా ఉన్నాయంటే అది లేదు. పోటీలు జరుగుతున్నప్పుడే క్రికెట్ బ్యాట్స్ విరిగిపోయాయి. వీటన్నిటినీ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు కొలిక్కొచ్చాక ఈ కేసులో కొన్ని అరెస్టులు ఉండొచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఆ ఊహాగానాలకు రోజా చెన్నై మకాంకు ముడిపెట్టి మాట్లాడేవాళ్ళు సైతం పెరుగుతున్నారట. నడిచినన్నాళ్ళు నడిపించాం, ఇక టైం బ్యాడ్ అయినప్పుడు అనవసరంగా ఆయాసపట్టం ఎందుకనుకుంటూ రోజా కావాలని కామయ్యారన్న వాదన సైతం ఉంది పొలిటికల్ సర్కిల్స్లో. అయితే ఆడుదాం ఆంధ్ర దర్యాప్తు మాత్రం చాలా దూరం వెళుతుందన్న చర్చ గట్టిగానే జరుగుతోందట. ఓవైపు ఆ దర్యాప్తు అలా జరుగుతుండగానే మరోవైపు గతంలో తాము చేసిన ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించే పనిలో బిజీగా ఉన్నారట నగరి టీడీపీ నేతలు. నగరిలో టీటీడీ ఉద్యోగులకిచ్చిన ఇంటి స్థలాల కోసం భూమి కొన్నప్పుడు రైతుల నుంచి 10% కమిషన్ వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో మాజీ మంత్రి సోదరుల దందా, తిరుమల దర్శనాల వివాదాలు, బెంజ్ కార్ ఎపిసోడ్, వైజాగ్లో భూములు, ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నిటి మీద ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. రాష్ట్ర స్థాయి వ్యవహారాలపై పార్టీ దృష్టి పెట్టగా నగరిలో రోజా, ఆమె సోదరుల వ్యవహారాలపై ఎమ్మెల్యే భానుప్రకాష్ దృష్టి పెట్టి ఆధారాల సేకరణలో బిజీగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు వైసీపీలోనే రోజాతో విభేదించిన వ్యతిరేక వర్గం మరో ఫైల్ సిద్ధం చేస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పుడు రోజా ఎంత మౌనంగా ఉండి నన్ను వదిలేయండననేలా ప్రవర్తిస్తున్నా ప్రత్యర్థులు మాత్రం వదలబొమ్మాలి అంటున్నారన్నది నగరి పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్న టాక్. దీంతో నెక్స్ట్ వికెట్ ఆమెదేనా అన్న చర్చ జరుగుతోందట. ఎప్పుడు అటాకింగ్ మోడ్లో ఉండే రోజా ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి మారడాన్ని బట్టే ఆమెకు భవిష్యత్తు కనిపిస్తోందా అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఇలాంటి రకరకాల చర్చలతో నగరిలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది.